హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. మనకి ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఐటీఐ అర్హతతో లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. లోయర్ డివిజన్ క్లర్క్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్ భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏపీ తెలంగాణ చెందిన వారు అప్లై చేసుకోవచ్చు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే PHSC ST మహిళలకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది లేదు. ఇంట్రెస్ట్ ఉన్నవారు, అర్హత ఉన్న ప్రతి ఒక్కరు మీరు ఆఫ్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఎలా అప్లై చేయాలి, ఏమేమి కావాలి, పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. జాబ్ లొకేషన్ బీర్బల్ సాహ్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలియో సైన్సెస్, లక్నోలో జాబ్ అనేది మీకు ఉంటుంది. లోయర్ డివిజన్ క్లర్క్, టోటల్ 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా పే స్కేల్ 20,000 నుంచి మీకు శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది. 18 to 25 ఏజ్ లిమిట్ ఇచ్చారు. మీకు గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. ఇక ఎడ్యుకేషన్, ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఏ గ్రూప్ అయినా పర్వాలేదు. ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్తో పాటుగా అదర్ క్వాలిఫికేషన్ అంటే బేసిక్ టైపింగ్ అడిగాను మనది. ఇంగ్లీష్ అయితే 35 words per minute మీరు టైప్ చేయగల సామర్థ్యం ఉండాలి. హిందీ అయితే 30 words per minute. మీకు ఆల్రెడీ బేసిక్ టైపింగ్ వచ్చి ఉంటే కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా ఆ టెస్ట్ అనేది మీరు క్వాలిఫై అవ్వగలరు. ఒకవేళ మీకు టైపింగ్ రాని వారైతే కనుక ఇప్పుడు ప్రాక్టీస్ చేయండి, ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మీరు ఈజీగా టెస్ట్ అనేది పాస్ అవ్వచ్చు. తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, టోటల్ 8 వేకెన్సీస్ ఉన్నాయి. వీరికి 18,000 నుంచి శాలరీ అనేది మీకు స్టార్ట్ అవుతుంది. 18 to 25 ఏజ్ లిమిట్, మీరు కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ కానీ లేదా మీరు ఐటీఐ పాస్ అయినా ఈక్వల్ క్వాలిఫికేషన్ వస్తే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ 18 to 25 ఇచ్చారు కదా, దాంతో పాటుగా మనకి SC ST అయితే 5 years, OBC వరకు 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. మీరు కట్ ఆఫ్ డేట్ చెక్ చేసుకోండి. October 23rd, 2020 ఇది అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ. ఇక ఫీజు, SC ST PH మహిళలకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది లేదు. మీరు అప్లికేషన్ రిలవెంట్ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. మిగతా వారు 250 rupees ఫీజు పే చేయాలి. ఏ విధంగా అంటే DD ద్వారా. అది కూడా నేషనలైజ్డ్ బ్యాంక్ లో మీరు DD తీయండి. ఎవరి పేరు తీయాలంటే ఇది నేమ్. డైరెక్టర్ బీర్బల్ సాహ్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలియో సైన్సెస్, లక్నోలో పే అయ్యే విధంగా మీరు DD తీయాల్సి ఉంటుంది. అప్లికేషన్ అప్పుడు DD మీరు సబ్మిట్ చేయాలి. ఇక అప్లికేషన్ ప్రాసెస్, అఫీషియల్ వెబ్సైట్ ఇది bsip.res.in. ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. మీరు నోటిఫికేషన్ అప్లికేషన్ లింక్ కింద డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లోనే కమెంట్ బాక్స్లో కూడా లింక్ పోస్ట్ చేస్తాను. పూర్తి చేసిన అప్లికేషన్, డిమాండ్ డ్రాఫ్ట్, ఎడ్యుకేషన్ సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ మీరు సెల్ఫ్ అటెస్టెడ్ మీరు సైన్ చేస్తే సరిపోతుంది. ప్రతి జిరాక్స్ కాపీపై మీరు అప్లికేషన్ ఏమైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారో వాటి దగ్గర ప్రూఫ్స్ ఉండాలి. మీరు 10th క్లాస్ మీద పోస్ట్ అప్లై చేసుకుంటే అది, లేకపోతే మీరు ఇంటర్ అప్లై చేసుకుంటే ఇంటర్ సంబంధించిన ప్రూఫ్ అన్నీ ఉండాలి. DD అదేవిధంగా అదర్ డాక్యుమెంట్స్. ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు అప్లికేషన్ పంపే ముందు ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తే ఆ పోస్ట్ పేరు రాయండి. మీరు అప్లికేషన్ని స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే సబ్మిట్ చేయాలి. సో ఎవరికి పంపించాలి? అడ్రస్ ఇది, రిజిస్ట్రార్ బీర్బల్ సాహ్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలియో సైన్సెస్, 53 యూనివర్సిటీ రోడ్, లక్నో, UP. ఈ అడ్రస్కి October 23rd ఈవినింగ్ 5 PM లోపల చేరే విధంగా మీరు సబ్మిట్ చేయాలి. దాంతోపాటుగా ఇంకొక మీరు పని చేయాలి. అదేంటంటే ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పూర్తి చేసిన అప్లికేషన్, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అన్ని స్కాన్ చేసిన PDF ఫైల్స్ ఈ ఈమెయిల్కి మీరు ఈమెయిల్ చేయవలసి ఉంటుంది. recruitment@bsip.res.in. తర్వాత మీకు రిక్రూట్మెంట్ సంబంధించి ఏమైనా క్వైరీస్ ఉంటే కనుక మండే టు ఫ్రైడే వర్కింగ్ డేస్లో అంటే 9:30 AM to 5:45 PM వరకు ఈ టైమింగ్స్లో మీరు కాల్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు. 2 phone numbers ఇచ్చారు ఇక్కడ. ఇక అప్లికేషన్ ఫార్మాట్, మీ రీసెంట్ పాస్పోర్ట్ ఫోటోగ్రఫీ ఇక్కడ అఫిక్స్ చేయండి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్న పోస్ట్ పేరు రాయండి. తర్వాత ఇక క్యాపిటల్స్లో మీ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. మొత్తం మంది క్యాపిటల్స్ రాయమని చెప్పి ఇక్కడ నేమ్. తర్వాత మిగతా అంతా కూడా మీరు ఏమైతే అప్లికేషన్ మీ 10th క్లాస్ సంబంధించిన సర్టిఫికేట్లో ఎలా ఉందో అదే విధంగా ప్రొవైడ్ చేయండి. తర్వాత ఫీజు ఎగ్జామ్షన్ ఉన్న వారికి అవసరం లేదు, నీల్ అని పెట్టింది ఎక్కడ మీరు, లేదా ఫీజు ఎగ్జామ్షన్ ఇక్కడ బ్లాక్లో రాసి ఇచ్చేలాగా, లేదా డాష్లో పెట్టేయండి, లేకపోతే నీల్ అని నాట్ అప్లికబుల్ మీరు పెట్టినా పర్వాలేదు. సో మిగతా వారైతే మీరు ఫీజు ఎంత పే చేశారు, ఏ బ్యాంకులో పే చేశారు, డేట్ ఏంటి, ఎంత అమౌంట్, ఆ DD నెంబర్, మీరు DD మీకు ఇస్తారు కదా మనీ పే చేసిన దాని కింద ఒక నెంబర్ ఉంటుంది, DD నెంబర్. ఆ నెంబర్ ఏంటి మొత్తం మీరు ఫిల్ చేయాలి. తర్వాత మీ ఎడ్యుకేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్, మీ అడ్రస్, ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే కనుక ఉంటే రాయండి, లేకపోతే ఇలా నీళ్ళని పెట్టేయండి, అవసరం లేదు. ఉంటే మీరు ఏ ఆర్గనైజేషన్లో పనిచేశారు, ఎంత శాలరీ, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏమేమి పని చేశారో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి.
తర్వాత అదర్ ఇన్ఫర్మేషన్, కంప్యూటర్ సంబంధించిన నాలెడ్జ్ సర్టిఫికేట్స్ కానీ, పోస్ట్ క్వాలిఫికేషన్, టైపింగ్ లోయర్ ఉన్నా, హైయర్ ఉన్నా, ఏమైనా సర్టిఫికేషన్ ఉన్నా ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి ఇక్కడ రిలవెంట్ కాపీస్ మీరు అప్లికేషన్ పాటు సబ్మిట్ చేయాలి. సో మీరు అప్లికేషన్ పాటు ఏమేమి సబ్మిట్ చేస్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు 1 by 1 రాయండి. తర్వాత డిక్లరేషన్, ఇక్కడ మీ పేరు రాయండి. ఇక్కడ కూడా కింద మీరు మీ పేరు రాసి మీరు సెండ్ చేయాలి. ప్లేస్ అండ్ డేట్, అంతే అప్లికేషన్ ఫార్మాట్. ఇది ఫ్రెండ్స్ బీర్బల్ సాహి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాలెంట్స్ సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఉన్నవారు అప్లై చేసుకోండి. మీ స్నేహితులు కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి